దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తునామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం పిల్లారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపడుతూ సజీవులుగా ఉంచి ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోనికి నడిపించి నీ వాక్యం నేర్చుకొనిచుండగా మరి చెప్పబడుతుండగా నాకును వింటున్న సహోదరులకు నీ కృపను అనుగ్రహించి క్రీస్తు రాజ్యము 14వ క్లాసు నేర్చుకొనిచుండగా నీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మీరందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారని నమ్ముచున్నాను. దేవుడు మనల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకొని ఆయన వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించ బద్ధుడనై ఉన్నాను పిల్లారా. మరి సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాం పిల్లారా. ఈరోజు క్రీస్తు రాజ్యము 14వ క్లాసు. క్రీస్తు రాజ్యము 14వ క్లాస్ ప్రియారా. మరి క్రీస్తు రాజ్యము 14వ క్లాసులో మరి క్రీస్తు రాజ్యంలో చేరిన వారు అనుసరించవలసిన చట్టము ఏది అనే అంశము. ఈ అంశం చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి మరి ఉద్దేశించి చెప్పబడినవి కావు. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణంను చక్కదిద్దుకుంటూ వాక్యంకు లోపడదాం, వాక్యంకు భయపడదాం, వాక్యానుసారంగా జీవిస్తూ మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఫేస్బుక్ ద్వారా కానీ, యూట్యూబ్ ద్వారా కానీ మీ చేరువలోనికి వాక్యం తీసుకొని వచ్చి మీతో వాక్యం పంచుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించ బద్ధుడనై ఉన్నాను పిల్లారా. మరి పిల్లారా, మనం అందరము ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకున్న మనము క్రీస్తు రాజ్యము 14వ క్లాసు నేర్చుకుందాం పిల్లారా. మరి క్రీస్తు రాజ్యము 14వ క్లాసు నేర్చుకుందాం పిల్లారా. మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లారా, క్రీస్తు రాజ్యము 14వ క్లాస్ మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లారా, మరి అపోస్తులు మరి ఏమని ప్రకటించారు? అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదిలో అపోస్తులు దేని గురించి ప్రకటించారు? యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. చూడండి, వారు ఏం చెప్పారు? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. చూడు, ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చెప్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. చూడండి, మరి సువార్త ప్రారంభంలో అపొస్తలులు సువార్త ప్రకటించినప్పుడు వారి హృదయాలు పొడవబడ్డాయి. అయ్యలారా, మేమేం చేస్తాము అంటే మొట్టమొదటిగా పేతురు గారు ప్రసంగం చేశారు. చూడండి, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిత్యం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. వరములు కాదు, వరము. ఆదాము అవ్వలు పోగొట్టుకున్న ఆ దేవుని కుమారత్వము పొందుకుంటాము. అప్పుడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందుకుంటే అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటాము, సంఘంలో చేర్చబడతాము. సంఘంలో చేర్చబడిన మనము బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. బైబిల్లోని ఏ చట్టంను అనుసరిస్తే మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాము, దేవుని కుమారులమవుతాము అనే స్పృహ ఆలోచన మనకు కలుగుతుంది. ఆ స్పృహ ఆలోచన కలగకుండా నేడు ఆ బైబిల్ని చూపెట్టి అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది కాకుండా పాత నిబంధన చరిత్రలు ఉపమానాలు చెప్పి సాతాను మనల్ని మోసం చేస్తున్నాడు. ఎలా మోసం చేస్తున్నాడు అనేది ఈరోజు మనము లేఖనానుసారంగా చూసుకుందాం పిల్లారా. సాతాను ఏ విధంగా బైబిల్నే చూపెట్టి బైబిల్లోని ధర్మశాస్త్ర సంబంధమైన సంగతులు మరి ఉపమానాలు చూపెట్టి అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది చెప్పనీయకుండా మనల్ని సాతాను మాయ చేసి నిత్య నరకానికి నడిపిస్తున్నాడు. ఎలా నడిపిస్తున్నాడో అందుకోసమే క్రీస్తు రాజ్యంలో చేరిన వారు అనుసరించవలసిన చట్టం ఏది అనే అంశము ఈరోజు లేఖనానుసారంగా నేర్చుకుందాం పిల్లరా. మరి లేఖనానుసారంగా చదువుకుందాం పిల్లరా. లేఖనాలు చూసుకున్నట్లయితే పిల్లరా, ఈ అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది క్రీస్తు చట్టము ఎక్కడి నుండి వచ్చిందంటే పరలోకం నుండి.
చూడండి పిల్లరా, పరలోకము నుండి పంపబడిన చట్టము, పరలోకము నుండి పరిశుద్ధాత్మ ద్వారా పంపబడిన చట్టము. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకున్నట్లయితే, పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలియబడిన ఈ సంగతుల విషయమై. చూడండి పిల్లరా, మరి ఏంటి? పరిశుద్ధాత్మని పొందుకున్న వారు, పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి? పరలోకం నుండి. పరిశుద్ధాత్ముడు వచ్చి ఆయన సొంత బోధ చేశాడా? చూడండి, ఆయన సొంత బోధ చేయలేడు. క్రీస్తు చట్టాన్ని బయలుపరిచాడు పిల్లారా. మరి మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధాత్మని బోధ ఎవరిది అనేది మనం ఆలోచన చేసినట్లయితే, పరిశుద్ధాత్మని బోధ ఆయన సొంత బోధనా? కాదు. పరిశుద్ధాత్మని బోధ ఎవరిది? యేసుక్రీస్తుది. మరి యేసుక్రీస్తు చెప్పిన బోధ ఎవరిది? తండ్రిది. చూడండి పిల్లారా, ఇలా మనము విభజన చేసి మనము అర్థం చేసుకున్నప్పుడు, పరలోకంలో నుండి పంపబడిన బోధ ఎవరిది అంటే యేసుక్రీస్తు బోధ ఎవరిది? తండ్రిది. చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు నేను సత్యమే చెప్తున్నాను, నేను వెళ్ళిపోవడం వలన నేను పరలోకం వెళితే ఆ పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆ పరిశుద్ధాత్మను వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. సర్వసత్యంలోనికి నడిపించినప్పుడు పాపముల గురించి, నీతిని గురించి ఆయన మీకు తెలియజేస్తాడు. చూడండి పిల్లలు, మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు జీవించిన కాలంలో చేసిన బోధ ఎవరికి? ఇజ్రాయేలీలకు, యూదులకు మాత్రమే. చూడండి పిల్లలు, మనం ఆలోచన చేయాలి. ఇజ్రాయేలీలకు చేసిన బోధ ఎవరు? యేసుక్రీస్తు జీవించిన కాలంలో చేసిన బోధ ఎవరికి? ఇజ్రాయేలీలకు, యూదులకు మాత్రమే. లేఖనం చదువుకుందాం పిల్లరా. యోహాను సువార్త 6వ అధ్యాయం 7 నుంచి 12-13 వచనాలు చదువుకున్నట్లయితే చాలా చక్కగా రాయబడ్డది. అయితే నేను మీతో సత్యమే చెప్పుచున్నాను. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు అంటాడు, నేను మీతో సత్యమే చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిపోయిన ఎడల ఆయన మీ యొద్దకు వచ్చును, మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి ఏం చెప్తాడు? పాపమును గురించి, నీతిని గురించి లోకమును ఒప్పింపజేయును. లోకము నాయందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గురించి నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరికను నన్ను చూడరు గనుక, నీతిని గురించి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గురించి ఒప్పింపజేయును. నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు కలవు, మీరు వాటిని సహించరు. చూడండి, యేసుక్రీస్తు ఇంకా చెప్పవలసిన సంగతులు ఉండెను కానీ వాటిని సహించరు. ఎప్పుడు సహిస్తారు? అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును. ఆయన తనంతట తానేమి బోధింపక, చూడండి పరిశుద్ధాత్ముడు ఆయన బోధ కాదు, తనంతట ఏమి బోధించక వేటిని వినో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులు మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోని తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మయపరచును. చూడండి బ్రదర్, యేసుక్రీస్తు ఏమన్నాడు? ఆయన పరిశుద్ధాత్ముడు అతను, ఆయన సొంత బోధ కాదు, నా వాటిలో నుండి తీసుకొచ్చి నన్ను మయపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోని తీసుకొని మీకు తెలియజేయునని చెప్పాను. చూడండి పేరా, మరి చూడండి పేరా, మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు చేయించాడు, నేను సత్యమే చెప్తున్నాను, సర్వసత్యం పరిశుద్ధాత్మ వచ్చి చెప్తాడు. ఆ పరిశుద్ధాత్మని బోధ ఏంటి అంటే అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది. చూడండి పిల్ల, అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది. అపొస్తలులు ప్రవక్తలు పునాది ఏం వేశారు? యేసు క్రీస్తు మరణ పునర్ధానం గురించి సువార్తను ప్రకటించారు. చూడండి పిల్లరా, ఆ బోధను ప్రకటింపనీయకుండా ఈరోజు ఏం చేస్తున్నది సంఘంలో ఏం ప్రకటించబడుతున్నది అన్నది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, అపొస్తలులు ప్రవక్తలు దేని గురించి ప్రకటించారు? చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాల్లో పౌలు గారు చాలా చక్కగా చెప్తున్నాడు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారును అనే పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు, ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునే వలను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది క్రీస్తే. చెప్పరా ఏంటి? బైబిల్ ఎలా చెప్పాలి? నేర్చుకొని చెప్పాలని పౌలు గారు చెప్తున్నాడు పిల్లరా. పౌలు గారు ఏమంటున్నాడు? నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె. చూడండి పిల్లరా, పౌలు గారు నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒక్కడు దాని మీద కట్టుచున్నాడు, ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునే వలనో. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది క్రీస్తే. చూడండి పిల్లరా, ఈరోజు సంఘాలలో ప్రకటిస్తున్న వారు బైబిల్ సిద్ధాంత ప్రకారంగా నేర్చుకొని బోధిస్తే, బైబిల్ సిద్ధాంత ప్రకారంగా
మరి సువార్తను ప్రకటించడం జరుగుతుంది. ఆ సువార్తను విన్నవారు హృదయాలు పొడబడతాయి. హృదయాలు పొడబడినప్పుడు ఇలా రా మేమేం చేస్తామని అపొస్తలులు సువార్తను ప్రకటించినప్పుడు వారు అన్నారు, ఏం చేయాలంటే మారు మనసు పొందే పాపక్షమాపణత ప్రతి వాడు యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందాలి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందుతారు. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే చూడండి పిల్లరా, పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మని బోధ క్రీస్తు చట్టం పిల్లరా. ఆ చట్టంను అనుసరించిన వారు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. చూడండి పిల్లరా, ఆ పరలోకంలో పంపబడిన చట్టము క్రీస్తు చట్టం, ఆ చట్టంను అనుసరిస్తే నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. సాతాను మనకు క్రీస్తు బోధను ప్రకటింపనీయకుండా వాక్యాన్ని కలిపి చెరిపి బైబిల్ని చూపిస్తూ నిత్య నరకానికి పాత్రుడుగా చేస్తున్న పరిస్థితి మనం ముంగట్టున్నది పిల్లారా. చూడండి పిల్లారా, సాతాను ఏం చేస్తున్నాడు? మరి క్రీస్తు బోధను మనం ప్రకటింపకుండా, పరిశుద్ధాత్మను బోధను ప్రకటింపకుండా బైబిల్నే చూపించి ధర్మశాస్త్రం అనుసరించిన వారి సంగతులు ఉపమానాలు చెప్పి నిత్య నరకానికి నడిపిస్తున్న పరిస్థితి మనం ముంగట్టి ఉన్నది పిల్లారా. చూడండి పిల్లారా, మరి యేసుక్రీస్తు జీవించిన కాలంలో సాతాను యేసుక్రీస్తుకు వాక్యం చెప్పిందండి. లేఖనం చదువుకుందాం పిల్లారా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 6, 7, 10 వచనాల్లో రాబడ్డది. నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకుము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించునని, నీ పాదం ఎప్పుడు రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురని అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు ప్రభువు, నీ దేవుడైన నీ దేవుణ్ణి శోధింపవలదని మరి ఒక్క చోట వ్రాయబడి ఉన్నది అని వానితో చెప్పెను. యేసు వానితో, సాతానా పొమ్ము, నీ దేవునికి మొప్పి ఆయనకు మాత్రమే సేవింపవలనని వ్రాయబడి ఉన్నది. చూడండి పిల్లరా, కలిగి ఉన్నది ఏది యేసు లేకుండా కలగలేదో ఆ యేసుక్రీస్తునే భ్రష్టునిగా చేయాలని సాతాను ఏ విధంగా వాక్యాన్ని చూపించిందండి. వాక్యాన్ని చూపిస్తే యేసుక్రీస్తు కూడా నీ దేవుణ్ణి శోధింపవలదని వ్రాయబడి ఉన్నది, సాతానా పొమ్ము, నీ దేవుణ్ణి సేవింపవలనని వ్రాయబడి ఉన్నదని వాక్యాన్ని చూపించాడు పిల్లారా. మరి మనం ఆలోచన చేద్దాం పిల్లారా. సాతానే యేసుక్రీస్తును కలిగి ఉన్నది ఏది యేసు లేకుండా కలగలేదు, ఆ యేసునే భ్రష్టుని చేయాలని ప్రయత్నం చేసింది. చూడండి పిల్లరా, ఆ ప్రయత్నాన్ని యేసుక్రీస్తు వాక్యాన్ని చూపించే వాణ్ణి వెలగొట్టడం జరిగింది. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే ఈరోజు బైబిల్ గ్రంథంలో ఏ చట్టం అనుసరిస్తే నిత్య జీవానికి పాత్రలమవుతాము, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాము. మరి బైబిల్ అని మనం ఆలోచన చేసినట్లయితే ఏ చట్టాన్ని అనుసరిస్తే నిత్య జీవంను స్వతంత్రించుకుంటాము అంటే ఏమంటున్నారు? ఈరోజు బైబిల్ అంతా అనుసరించాలని అంటున్నారు. బైబిల్ అంతా అనుసరించాలా? చూడండి పిల్లలు, ఏ విధమైన పరిస్థితి మన ముంగటున్నది. బైబిల్ అంతా అనుసరిస్తే నిత్య జీవానికి పాత్రలు అవుతామంటున్నారు. బైబిల్ గ్రంథంలో ఎన్ని చట్టాలు ఉన్నాయండి? ఒకటి పాత నిబంధన, రెండవది కొత్త నిబంధన, మొదటి నిబంధన, రెండవ నిబంధన. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే పాత నిబంధన అనుసరిస్తే నిత్య జీవానికి పాత్రలు అవుతావా? పాత నిబంధన ఎవరికి ఇచ్చారు? ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలుకి ఇచ్చాడండి. ఆ చట్టంను అనుసరించకుంటేనే సరే, ఆ చట్టంను వారు అనుసరించలేరు. ఆ చట్టాన్ని అనుసరించలేకనే వారు నిత్య జీవానికి అపాత్రులయ్యారు. చూడండి పిల్లరా, అందుకోసమే యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించి ఉండగా ధర్మశాస్త్రం అనుసరించి యేసుక్రీస్తు ఈ ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. పాత నిబంధన కొట్టివేయబడ్డది. చూడండి పిల్లరా, అనుసరించి జీవించి మరి పాత నిబంధన యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉంటే 39 పుస్తకాలు పాత నిబంధన. ఆ పాత నిబంధన ధర్మశాస్త్రంలో 5 పుస్తకాలండి. మరి మిగతా పుస్తకాలు ఏంటి అంటే ధర్మశాస్త్రం అనుసరించి జీవించిన వారి జీవిత చరిత్రలు. చూడండి, ధర్మశాస్త్రము అనుసరించి జీవించిన ప్రజల జీవిత చరిత్ర. మరి మనం ఆలోచన చేసినట్లయితే 39 పుస్తకాలు, 5 పుస్తకాలు ధర్మశాస్త్రం అయితే మరి మిగతా పుస్తకాలు ధర్మశాస్త్రం అనుసరించి జీవించిన వారి ప్రజల జీవిత చరిత్ర. మరి ఇంకా మీరు కొత్త నిబంధన అనే భాగంలో 4 సువార్తలు ఉన్నాయండి. ఆ 4 సువార్తలను మనం ఆలోచన చేసినట్లయితే అది ఇప్పుడు క్రైస్తవుడు అనుసరించవలసిన చట్టమా? లేదండి. ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో యేసుక్రీస్తు అనుసరించి ఏ విధంగా జీవించాడు, ఆ జీవిత చరిత్ర. చూడండి పిల్లరా, ప్రజల జీవిత చరిత్ర. అందుకోసమే అది కూడా ధర్మశాస్త్రంలోకి వస్తుంది. చూడండి, మరి క్రైస్తవుడు అనుసరించవలసిన చట్టం ఎక్కడి నుండి అంటే అపోస్తల కార్యం నుంచి మనం అనుసరించాలి. క్రైస్తవుడు అనుసరించవలసిన చట్టము. ఆ చట్టాన్ని అనుసరించకుండా బైబిల్ అంతా అనుసరించాలి,
మరి ధర్మశాస్త్ర సంబంధమైన చరిత్రలు చెప్పి ఉపమానాలు చెప్పి సాతాను మనల్ని మభ్యపెడుతున్నాడు. ఆ నిత్య జీవం మీకు తెలియకూడదు, ఇదే నా టాక్టీసు అని సాతాను ఏం చెప్తున్నాడు? నిత్య జీవానికి అపాత్రుడుగా చేసి మరి సంఘానికి వెళ్ళు, పాట పాడు, కానుక వేయు, నువ్వు క్రైస్తవుడు, నీకు దక్క పరలోకం ఎవరికి లేదు అనే ఒక భ్రమలో నడిపిస్తున్న పరిస్థితి అది చూడండి బ్రదర్. మరి క్రీస్తు రాజ్యంలో ఎవరు చేరుతారు? క్రీస్తు చట్టాన్ని అనుసరించి జీవించిన వారే క్రీస్తు రాజ్యంలో చేరతారు. కానీ క్రీస్తు రాజ్యము క్రైస్తవుడు అంటున్నామే కానీ క్రీస్తు రాజ్యంలో ఉన్నామా లేదా అనేది మనం ఆలోచన లేకుండా ఉన్నది. చూడండి పాత నిబంధన ఈ పాత నిబంధన అనుసరించిన వారి జీవిత చరిత్రను గురించి బైబిల్ గ్రంథం చాలా చక్కగా చెప్తున్నది. 1 కొరింథీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో చాలా చక్కగా రాయబడ్డది. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకు రాయబడి ఉన్నది. చూడండి ఈ పాత నిబంధన చరిత్రలు ఇవన్నీ కొత్త నిబంధనలో రాయబడి ఉన్నది. ఎందుకు? వారు పాత నిబంధనలో దేవునికి భయపడినప్పుడు వారి జీవితం ఎలా ఉన్నది, దేవుని మాటను ఆజ్ఞను అతిక్రమించినప్పుడు వారిని ఏ విధంగా శిక్షించాడు, అందుకోసమే అదొక చరిత్ర యుగాంతమందమున్న మనకు బుద్ధి కలిగించడానికే వ్రాయబడిన సంగతులు. చూడండి మనం ఆలోచన చేద్దాం. మరి మొదటి శతాబ్దంలో ప్రారంభ సంఘంలో కృపావారాలు మరి దేవుడు అనుగ్రహించాడు. ఆ కృపావారాలను బట్టి సంఘము క్షమాభివృద్ధి కొరకే అవి కృపావారాలు ఇవ్వబడ్డాయి. సంఘము క్షమాభివృద్ధి కొరకు 1 కొరింథీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో, సహోదరులారా ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది, మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కీర్తన పాడవాలని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవాలని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటింపవాలని ఉన్నాడు, మరి ఒకడు భాషలు మాట్లాడవాలని ఉన్నాడు, మరి ఒకడు అర్థం చెప్పవాలని ఉన్నాడు. సరే, సమస్తమును మరి క్షమాభివృద్ధి కలుగుటకు జరగనీయుడి. అది ఏంటి? సంఘము క్షమాభివృద్ధి కొరకు అలా జరగనీయండి. కృపావరాలు ఎందుకంటే సంఘము క్షమాభివృద్ధి కొరకు ఇవ్వబడినాయి. ఆ కృపావరాలు అప్పుడు ఇవ్వబడ్డాయి. ఆ బైబిల్నే చూపెట్టి ఇప్పుడు కృపావరాలు నాకున్నాయని చెప్పేవారు లేకపోలేదు. చూడండి, బైబిల్నే చూపెట్టి ఆ కృపావరాలు అవి ఎప్పుడు ఇవ్వబడ్డాయి? ప్రారంభ సంఘము క్షమాభివృద్ధి కొరకు అవి కృపావరాలు ఇవ్వబడ్డాయి. అలా సంఘం నడిపింపబడ్డది. ఇప్పుడు మనం ఇప్పుడు ఎలా ఉన్నాము? ఇప్పుడు ఎక్కడున్నాము? ఇప్పుడు వాక్యము సిద్ధపరచబడి స్థిరపరచబడిన కాలంలో ఉన్నాము. కానీ ఆ కృపావారాల సంగతులు చూపించి మా సంఘంలో కృపావారాలు ఉన్నారు, కృపావారాలు కలిగిన వారు ఉన్నారండి, మా సంఘంలో మరి భాషలు మాట్లాడేవారు ఉన్నారండి అని చెప్తున్న పరిస్థితి. చూడండి పిల్లలు, సాతాను మనల్ని ఏ విధంగా గరడి చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు, భ్రమపరుస్తున్నాడో ఆ భ్రమను తెలుసుకోవాలి. క్రీస్తు రాజ్యంలో చేరిన వారు ఎవరు? ఏ చట్టంను అనుసరించాలి? క్రీస్తు చట్టంను అనుసరించాలి. అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. అందుకోసమే పౌలు గారు, నేను నేర్పరి అయిన శిల్పకారుని వల్ల పునాది వేసి తిన, ఆ పునాది మీద మీరు కట్టబడుతున్న వారు జాగ్రత్తగా ఆ పునాది మీద మీరు కట్టబడాలి. అందుకోసమే పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు వాక్యం స్థిరపరచబడిన కాలంలో ఉన్నాం కాబట్టి మరి పౌలు గారు ఏమంటుండే ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు. పిల్లరా 3వ అధ్యాయము 3-4 వచనాల్లో, ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడిన సంగతి మునుపు సంక్షేపంగా రాసి తిని. చూడండి పిల్లరా, నాకు దేవదర్శనం కలిగింది. ఆ దేవదర్శనం వల్ల క్రీస్తు గురించిన సంగతులు నేను రాశాను. మీరు దానిని చదివిన ఎడలా దానిని బట్టి మీరు క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఇప్పుడు ఎక్కడున్నాము? వాక్యము స్థిరపరచబడిన కాలంలో ఉన్నాము. ఇప్పుడు ఉన్నదాన్ని, బైబిల్లో ఉన్నదాన్ని ఎఫెసీలో రాసిన పత్రిక తీయండి, కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి, గలతీయులకు రాసిన పత్రిక తీయండి, తీసి చదువుకొని వాక్యం సిద్ధపరచుకొని వాక్యాన్ని ప్రకటించాలి. ప్రారంభంలో కృపావరాలు ఉన్నాయి. ఆ కృపావరాలను చూపెట్టి మా సంఘంలో కృపావరాలు కలిగిన వారు ఉన్నారు, మా సంఘంలో భాషలు మాట్లాడేవారు ఉన్నారని చెప్తూ మనల్ని గారడి చేస్తున్న పరిస్థితి చూడడం. ఇప్పుడు వాక్యం స్థిరపరచబడిన కాలంలో ఉన్నాము. ఉన్నదాన్ని చెప్పాలి. అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది చెప్పాలి. పరిశుద్ధాత్మని బోధ చెప్పాలి. ఆ పరిశుద్ధాత్మని బోధ వలన మన హృదయంలో కార్యసిద్ధి కలుగుతుంది. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేద్దాం పిల్లరా. అపొస్తలుడైన పౌలు గారు, మేము ప్రకటించిన సువార్తనే ప్రకటించాలి. మేము ప్రకటించిన సువార్త కాక ఇంకెవరైనా దేవదూతలు వచ్చి ప్రకటించిన వాడు శాపగ్రస్తుడు అని చెప్తున్నాడు పిల్లరా. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనము, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక్కడు
మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన అతడు శాపగ్రస్తుడవును గాక. చూడండి పిల్ల, దేవదూతల పరిచర్య కూడా ఆగిపోయింది. చూడండి పిల్ల, మనం ఆలోచన చేసినట్లయితే మరి తిమోతికి జబ్బు వచ్చినప్పుడు నీ జబ్బు నిమిత్తము కొంచెం కొంచెం ద్రాక్షరసం పుచ్చుకొనమన్నాడు. వారికి కూడా కృపావరాలు ఆగిపోయే సమయం ఆసన్నమైంది. చూడండి పిల్ల, కృపావరాలు ఆగిపోయినాయి. మనం ఆలోచన చేసినట్లయితే పౌలు గారికి కూడా యేసుక్రీస్తు దర్శనమయ్యాడు. ఎప్పుడు చిట్ట చివరిగా నాకే కనపడ్డాడు అని పౌలు గారు చెప్తున్నట్టు పిల్లరా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:8 అందరికీ కడపడ అకాల మందు పుట్టిన నాకు కనపడెను. ఇప్పుడు యేసుక్రీస్తు నాకు కనబడ్డాడని మనము చెప్తే ఒప్పుకోవాలా? లేదు ప్రియులారా. వాక్యము లేఖనం ఏం చెప్తుంది? పౌలు గారు చాలా చక్కగా చిట్ట చివరిగా నాకే కనబడ్డాడు, ఇప్పుడు నాకు యేసుక్రీస్తు దర్శనమయ్యాడండి నేను చెప్తా ఉంటే అది నమ్మకూడదని లేఖనం చెప్తుంది. మనం ఆలోచన చేయాలి పిల్లారా. మరి చూడండి పిల్లారా, అలాంటి బోధ చేసేవారు, అలాంటి బైబిల్ని చూపెట్టి మనల్ని గారడి చేసి మనల్ని సర్వసత్యం తెలియనీయకుండా, పరిశుద్ధాత్ముని బోధ తెలియనీయకుండా, క్రీస్తు రాజ్యంలో చేరనీయకుండా మనల్ని భ్రమపరుస్తున్నారు. ఆ భ్రమను మనం తెలుసుకోవాలి. అందుకోసమే పిల్లారా, అలాంటి చెప్పేవారు, అలా బోధించే వారిని గురించి బైబిల్ చాలా చక్కగా చెప్తున్నది. పిల్లరా, సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేయు శక్తి వారి మీదకి దేవుడు పంపుతాడట. చూడండి పిల్లరా, మన లేఖనం చూసుకుందాం పిల్లారా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాల్లో రాయబడ్డది. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వారి రాక అబద్ధ విషయమై సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించుచు. చూడు, సాతాను కనపరచు బలమును అనుసరించుచు ఇందుచేత సత్యమును నమ్మక, చూడండి, సత్యమును పరిశుద్ధాత్ముని బోధను నమ్మరు. సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తి దేవుడు వారికి పంపుచున్నాడు. అందుకోసం చూడండి పిల్లరా, సత్యమును నమ్మని వారికి చూచి దేవుడే ఇతడు సాతానుకు అప్పచెప్తాడు. అందుకోసమే పిల్లరా, అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద పరిశుద్ధాత్ముని బోధను మనము అనుసరించి జీవించాలి. అలా అనుసరించి జీవిస్తేనే నిత్య జీవానికి స్వతంత్రించుకుంటాము, క్రీస్తు రాజ్యంలో చేరిన వారంగా ఉంటాము అని లేఖనం చెప్తుంది. యేసుక్రీస్తు జీవించిన కాలంలో మరి చూడండి పిల్లరా, మన పౌలు గారు యేసుక్రీస్తుని గురించి చెప్తున్నాడు. పిల్లరా, నేను యేసుక్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉన్నాను, ఇప్పుడు అలా ఎరగము. చూడండి, ఇప్పుడు ఎలా ఎరగాలి? యేసుక్రీస్తును శరీర దాని గురించి ఎరగాల. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరగము, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండను, ఇక మీదట ఆయనను అలాగూ ఎరగము. చూడండి, ఇప్పుడు ఏం ఎరగాలి? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తనే ఎరగాలి. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. అందుకోసమే సువార్త, క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, అది సువార్త. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాల్లో రాయబడ్డది. నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని అదే మనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేపబడెను. ఇది సువార్త. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేసినాడు. క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. అక్షయమైనది వాడబారినది అయిన స్వాస్థ్యం మనకు అనుగ్రహించాడు. చూడండి పిల్లరా, అందుకోసమే ఆ మరణము క్రీస్తు యేసు ఎంచినాడు, మరణమును నిరర్ధకం చేశాడు, జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఆ సువార్త ఏం చేయాలా? ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష విధింపబడిన లేఖనం చెప్తుంది పిల్లరా. మరి చూడండి పిల్లరా, మరి ప్రకటించు వారు పంపబడిన ఎలాగో ప్రకటించుదురు? పంపబడిన వారిని, ప్రకటించే వారిని పంపాలంటే సంఘంలో తర్తీపు కావాలి, వాక్యం నేర్చుకోవాలి. అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది పరిశుద్ధాత్మని బోధ నేర్చుకోవాలి. శిల్పకారుని వల్ల నేను ప్రధాన శిల్పకారుని వల్ల నేర్చుకున్నాను అని పౌలు గారు చెప్తున్నాడు పిల్లరా. ప్రధాన శిల్పిగా నేర్చుకొని వాక్యం నేర్చుకోవాలి.
పరిశుద్ధాత్మని బోధ నేర్చుకోవాలి. ఆ పరిశుద్ధాత్మని బోధ మీద కట్టబడాలి. ప్రతివాడు ఎలాగో కట్టుచున్నాడు జాగ్రత్తగా చూసుకోవాలని పౌలు గారు చెప్తున్నట్లురా. అందుకోసమే సువార్త ప్రకటించే వారిని పంపాలి, సంఘం ద్వారా పంపాలి. అందుకోసమే రోమిలో రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం, ప్రకటించువారు పంపబడని ఎడల ఎలాగో ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములని వ్రాయబడి ఉన్నది. చూడండి, మనం ఆలోచన చేద్దాం. మరి సువార్త ప్రకటించేవారు ఎలా ప్రకటించాలి? ఆ ప్రారంభంలో ఏ విధంగా సువార్త ప్రకటించారు? మనం ఆలోచన చేసినట్లయితే మరి మొదటి శతాబ్దంలో అపోస్తలులు ఏ నామమును గురించి అని చెప్పండి, యేసునామం గురించి చెప్పొద్దని చెప్పారు. ఏంటి? యేసునామం గురించి ప్రకటించండి, మీరు ఏదైనా ప్రకటించండి అని ప్రారంభంలో మొదటి శతాబ్దంలో మరి వారు ప్రకటించినప్పుడు అపోస్తలులు ఏమన్నారు? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. ఎందుకంటే చూడండి, సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తిని గురించి ప్రకటించకూడదని ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అది జరుగుతూనే ఉన్నది. ఏం చేయాలి? మనం సువార్తనే ప్రకటించాలి. సువార్త కాకుండా లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన సంగతులు ప్రకటించకూడదు. అందులో ఏమీ లేదు. వాక్యాన్ని కలిపి చెరపకూడదు. వాక్యాన్ని కలిపి చెరిపితే చూడు నిత్య నరకానికి జారిపోతాం. అందుకోసమే అపోస్తలులు ప్రారంభంలో దేన్ని ప్రకటించారు? అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది సువార్త. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. యేసుక్రీస్తు నామం గురించి ప్రకటించినప్పుడు అపోస్తల కార్యము 4వ అధ్యాయం 18, 19, 20 వచనాలు చదువుకున్నట్లయితే అప్పుడు వారిని పిలిచి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురు, యోహాను వారిని చూసి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. చూడండి బరా, అపోస్తలులు కన్న వాటిని విన్న వాటిని వారు ప్రకటించారు. మరి ఇప్పుడు చూడండి బరా, ఇప్పుడు కొందరు బోధకులు ఏం చెప్తారు? మేము కన్న వాటిని విన్న వాటిని మరి ప్రకటిస్తామని ఏం చెప్తారు? సంఘంలో మహాసభలు జరిగినప్పుడు నాది పెద్ద సాక్ష్యం అండి, నేను ఫలానా కులంలో నుంచి వచ్చానండి, నేను ఫలానా ఇంజనీర్నండి, నేను ఫలానా డాక్టర్నండి, నేను యేసుప్రభుని నమ్ముకున్నానండి అని చెప్తున్నారు పిల్లల. అలాంటి సాక్ష్యం ఉన్నవారు అనేకులు. అంత పెద్ద ఆయన యేసుప్రభుని నమ్ముకుంటే నేను నమ్ముకోకూడదా? అంత పెద్ద ఆయన అంత పెద్ద కులమైన నమ్ముకుంటే నేను నమ్ముకోకూడదా? చూడి, నువ్వెవరవో, నువ్వు ఫలానా కాదు, నువ్వు పాపివి. నీ పాపి జీవితము సంఘానికి అవసరమా? నీ పాపి జీవితం సంఘానికి అవసరమా? లేదో. ఏం చెప్పాలి? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించాలి. అందులో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తిని నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. అందుకోసమే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించాలి. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడు? అయ్యో, నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటున్నాడు. ఏంటి? ఏ శ్రమ? పాతాళమనే భయంకరమైన పాతాళమనే నరకమున్నది. ఆ నరకమును తప్పించుకోవాలి అంటే సువార్తను ప్రకటించాలి. అందుకోసమే మరి పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, నీ బోధన గురించి జాగ్రత్త. మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్తగా కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము. ఏంటి? బోధలో నిలకడగా ఉండాలి. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారును రక్షించుకొందువు. తిమోతి, ఎలా ఉండవు నువ్వు? నిన్ను గురించియో నీ బోధన గురించి జాగ్రత్త. మనం ఏం బోధ చేస్తున్నామో, అపొస్తలుల ప్రవక్తలు వేసిన పునాది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి పరిశుద్ధాత్ముని బోధ. ఆ బోధలో ఉంది నిత్య జీవము. చూడండి, పరిశుద్ధాత్ముని బోధ ప్రకటించాలి. అలాగూ జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారందరూ రక్షించుకొందువు. చూడండి, మరి ఏ బోధ వింటే రక్షింపబడుతుంది? పరిశుద్ధాత్ముని బోధ, యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి. అందుకోసమే యేసుక్రీస్తుని గురించి మోమాటము గలవారై ఉండకుడి. చూడండి, పెద్ద బోధకుడు తప్పు చెప్తున్నాడు. మరి తప్పు చెప్తున్నాడని మనము పెద్దవాడండి అంటావా? నీ కళ్ళ ముంగటనే ఒక గ్లాసులో ఒక పాలు, ఒక గ్లాసులో విషం కలిపి ఇస్తే తీసుకుంటావా? నేను చనిపోతానని నువ్వు దాన్ని తోసివేసిస్తావా? ఇదేంది? వాక్యం అసత్యమైన బోధ ఆత్మను నరకానికి నడిపించేది.
అందుకోసమే యేసుక్రీస్తు విషయంలో మోమాటం గలవారై ఉండకుండా అని చెప్తుంది యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన విషయంలో మోమాటం గలవారై ఉండకూడే. చూడండి పిల్లరా, సువార్త విషయంలో మోమాటం అనేది అద్దు అంటున్నాడు పిల్లరా. అందుకోసమే ఈరోజు కొందరు బోధకులు బోధిస్తున్నది ఏంటి? భిన్నమైన బోధ. చూడండి, ప్రకృతి సంబంధమైన సంగతులు, లోక సంబంధమైన సంగతులు కలిపి చెరిపి ప్రకటిస్తున్న పరిస్థితి. భిన్నమైన బోధ అవుతుంది, నిత్య నరకానికి నడిపిస్తుంది. చూడండి, లోక సంబంధమైన సంగతులు చెప్తావా? ఏం చెప్పాలి? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానం గురించి సువార్తని చెప్పాలి. చూడండి, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట యేసుక్రీస్తు మాటని బట్టే కలుగును. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం ఏమనండి? వినుట వలన విశ్వాసం కలుగును, వినుట యేసుక్రీస్తు మాటని బట్టే కలుగును. యేసుక్రీస్తునంటే బాలుడైన క్రీస్తుని ప్రకటించాలా? చూడండి, ఈరోజు బాలుడైన క్రీస్తుని ప్రకటిస్తున్నాడు. బాలుడు కన్యమరియ కుమారుడు. క్రిస్మస్ చేసుకో, పండుగ చేసుకో. సాతాను ఏ విధంగా రేపుతున్నాడో చూడండి. నిత్య నరకానికి నడిపిస్తున్నాడు. బైబిల్ని చూపెట్టి నువ్వు ఏది ప్రకటిస్తే నిత్య జీవము, ఏది ప్రకటిస్తే, ఏది నువ్వు వాక్యంకు ఆత్మనేమకు లోబడితే నిత్య జీవానికి స్వతంత్రించుకుంటావు, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయును. ఏ వాక్యం అండి? అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించాలి. చూడండి, మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనము. ఆ హేతువు చేత మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక, చూడండి, మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించింది కనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేస్తున్నది. చూడండి బ్రదర్, మరి ఈ రక్షణ వాక్యము, రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచాలని చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనము. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. అపొస్తలులు ప్రవక్తలు దేని గురించి ప్రకటించారు? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించెను. చూడండి, అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 36-37 వచనాల్లో మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇజ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకున్నాను. వారు ఈ మాటలు విని హృదయాలు నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతము అంటే, పేతురు కడమ అపొస్తలులు ఏమని చెప్పారండి? యేసుక్రీస్తు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. అందుకోసమే అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరట. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 23-24 వచనము. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. చూడండి బ్రదర్, దానికి మేమందరం సాక్షులము. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 40-41 వచనంలో కూడా ఇంకను అనేక విధములైన మాటలతోనూ సాక్ష్యం ఇచ్చుచు మీరు ఈ మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందురని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. చూడండి, ఏంటి? వాక్యము విన్నవారు హృదయాలు పొడవబడ్డాయి, మారు మనసు కలిగింది. వారు ఏం చేశారు? బాప్తీసం తీసుకున్నారు. బాప్తీసం తీసుకుని ఇంచుమించు 3000 మంది సంఘంలో చేర్చబడ్డారు. చూడండి, బాప్తీసం తీసుకోవాలంటే ఏం చేయాలి? సువార్త ప్రకటించబడాలి. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానంలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తిని నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. కాదండి, బైబిల్ అంతా అనుసరించాలండి. ధర్మశాస్త్ర సంబంధమైన సంగతులు, ఉపమానాలు చెప్తావా? బైబిల్ని చూపెట్టి సాతాను మనల్ని మభ్యపెడుతున్నాడు. అందుకోసమే అపొస్తలులు దేని గురించారు? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు. ఫిలిప్పు కూడా దేవుని రాజ్యం గురించి ప్రకటించాడు సువార్త. చూడండి పిల్లరా, ఫిలిప్పు గారు కూడా అపొస్తలుల కార్యంలో 8వ అధ్యాయము 12-14 వచనాల్లో, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యం గురించి యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించెను. వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తీసం పొందిరి. చూడండి పిల్లరా, ఫిలిప్పు ఏం చేశాడండి? దేవుని రాజ్యం గురించి, యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించారు. ఆయన మాటలు నమ్మారు.
బాప్తీసం తీసుకున్నారు అని లేఖనం చెప్తుంది పిల్లరా. అపొస్తలుల కార్యము 8వ అధ్యాయం 14వ వచనము, సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిరని యెరూషలేములోను అపొస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. చూడండి పిల్లరా, మరి వీరి మాటలు నమ్మినప్పుడు వారు ఏం చేశారు? మారు మనసు పొందారు, పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందారు. చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే ఫిలిప్పు నపుంసకుడు మరి ప్రయాణం అవుతున్నప్పుడు పరిశుద్ధాత్మ ఫిలిప్పుకు మరి ప్రత్యక్షమై ఆయన వెళ్తున్నాడు, ఆయన యెషయా గ్రంథం చదువుతున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు అన్నప్పుడు పంపించినప్పుడు అపొస్తలుల కార్యము 8వ అధ్యాయము 30 నుంచి చదువుకుంటా పోతే ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొనిపోయి అతడు యెషయా గ్రంథము చదువుతుండగా నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడిగినప్పుడు అతడు ఎవరైనాను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుని ఫిలిప్పును వేడుకొనెను. అప్పుడు నపుంసకుడు ఎవరిని గురించి ఇలాగూ చెప్పుచున్నాడు, తన గురించి వేరొకని గురించి దయచేసి నాకు తెలుపమని మరి ఫిలిప్పును అడిగాను. అప్పుడు ఫిలిప్పు నోరు తెరిచి లేఖనమును అనుసరించి అతనికి యేసును గురించి సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించినప్పుడు వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు, నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకమేమని ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించెను. అప్పుడు చూడండి, ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలో దిగిరి అంతటా ఫిలిప్పు అతనికి బాప్తీసం ఇచ్చెను. చూడండి, బాప్తీసము తీసుకోవాలంటే సువార్త ప్రకటించబడాలి. అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది యేసుక్రీస్తు మరణ సమాధి గురించి సువార్తను ప్రకటించబడ్డప్పుడు హృదయము పొరపడుతుంది, మారు మనసు కలుగుతుంది. బాప్తీసం తీసుకుంటూ నువ్వు సంఘంలో చేర్చబడతావు. క్రీస్తు రాజ్యంలో చేర్చబడాలంటే ఇంత ప్రక్రియ జరగాలి. చూడండి పిల్లలు, మనం ఆలోచన చేసినట్లయితే ఇంకో సందర్భం చూసుకుందాం పిల్లల. కొర్నేలు గురించి అపొస్తలుల కార్యంలో కొర్నేలు గురించి అన్యుడు కొర్నేలు ఆయన ధర్మకార్యములు దేవుని సముఖమునందు చేరినాయని గబ్రియేలు దూత మరి ఆయనకు ప్రత్యక్షమైంది. ఆ ప్రత్యక్షమైనప్పుడు ఆ సందర్భం చదువుకున్న పిల్లారా, మరి అపొస్తలుల కార్యము 10వ అధ్యాయం 31 నుంచి చదువుకున్నట్లయితే కొర్నేలు నీ ప్రార్థనలు వినబడేను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకార్థముగా ఉన్నవి గనుక నీవు యోప్పేకు వర్తమానము పంపి పేతురు అను మారుపేరు గల సిమోను పిలిపించుము. అతడు సముద్రపు దారినున్న చర్మకారుని సీమోను ఇంట దిగియున్నాడు. అతనితో చెప్పెను. వెంటనే సీమోను దగ్గరకు పేతురు గారి దగ్గరికి పంపించి ఆయనను తీసుకొని వచ్చినప్పుడు ఏమంటారు? 33, 34 వచనము, వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకు మేము దేవుని ఎదుట కూడి ఉన్నాము. చూడండి, అక్కడెక్కడ పేతురు ముంగట ఉన్నారు, కానీ అప్పుడు ఏమంటారు? మేము దేవుని ఎదుట కూడి ఉన్నామని చెప్పి అందుకు పేతురు నోరు తెరిచి దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించుచున్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిని అనుసరించి నీతిగా నడుచుకుని వారు ఆయనను అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకర్త అయిన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలులకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. యోహాను బాప్తీసము ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయ ఎంతటా ప్రసిద్ధమైన సంగతులు మీకు తెలియను. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన యూదయ దేశమంతటా యెరూషలేమందున్న చేసిన వారన్నిటిని మేము సాక్షులము. ఆయనను వారు మానున వేలాడది సంపిరి. దేవుడు ఆయన 3వ దినమున లేపెను. చూడు, ప్రజలందరూ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షంగా కనబడినని గ్రహించిరి. ఇది గాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించి ఆయన ఇచ్చిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించుచు దృఢ సాక్ష్యం ఇచ్చవలనని మాకు ఆజ్ఞాపించెను.
అందుకోసమే ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడో వాడో ఆయన నామ మూలంగా పాపక్షమాప పొందునని ప్రవక్తలు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చిరి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగి వచ్చెను. చూడండి పిల్లరా, ఆ బోధ విన్నవారందరూ పరిశుద్ధాత్మ దిగి వచ్చెను. అన్యుల మీద మొట్టమొదటిగా దేవుడు గొప్ప ప్రణాళిక పరిశుద్ధాత్మ దిగి వచ్చడం. చూడండి పిల్లరా, మరి ఇంకా లేఖనం చదువుకున్న సున్నతి పొందిన వారితో పేతురుతో కూడా విశ్వాసులు అందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతం కుమ్మరించి చూసుట విభ్రాంతి నొందిరి. ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరిచిరి. పేతురు మన వలె పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తీసం పొందుటకు ఎవడైనా నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి యేసు క్రీస్తు నామమందు వారు బాప్తీసం పొందవాలని ఆజ్ఞాపించెను. తర్వాత కొన్ని దినముల యొద్ద ఉన్నామని వారికి వేడుకొనేను. చూడలిపారా, మరి మనం ఆలోచన చేసినట్లయితే సువార్త ప్రకటించడం ద్వారా హృదయాలు పొడబడతాయి, మారు మనసు కలుగుతుంది. యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందే సంఘంలో చేర్చబడతాము. అంత గొప్ప భాగ్యం పిల్లరా. అందుకోసమే అయ్యలారా, రక్షణ పొందాలంటే మేమేం చేయాలి? మరి రక్షణ పొందాలంటే ఏం చేయాలి? సువార్తను వినాలి. సువార్తను వినడం ద్వారా హృదయాలు పశ్చాత్తాపం కలుగుతుంది, మారు మనసు పొందాలి, పాపక్షమాపణ. ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందడం ద్వారా సంఘంలో చేర్చబడతాము. చూడండి, సంఘంలో చేర్చబడతాము, క్రీస్తు మహిమను ధరించుకుంటాము. చూడండి బిరా, అపొస్తలుల కార్యము 10వ అధ్యాయము 25 వచనం నుంచి, అయితే మధ్యరాత్రి వేళ శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకునెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నటయో చూసి ఖైదీలు పారిపోయారని కత్తి దూసి తను తాను చంపుకొనబోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకునవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపం తెమ్మని లోపలికి వచ్చి వణుకుచు పౌలు శీలయు సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయవలను అన్నప్పుడు పిల్లారా, మరి అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందువారు. ఈ మాటలు చూపి కూడా కొంతమంది రక్షణ పొందుతారు. రక్షణ పొందితే బాప్తీసం తీసుకోకుండా సరే అని ఈ లేఖనం చూపెట్టి చెప్తున్నారు. అంతటా అతనికి అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. చూడండి రాత్రి ఆ గడియలోనే అతడును వారిని తీసుకొని వచ్చి ఆ గాయములు కడిగాను. వెంటనే అతని ఇంటి వారందరూ బాప్తీసము పొందిరి. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. ఏం చేయాలి? రక్షణ పొందాలంటే ఏం చేయాలి? సువార్త ప్రకటించబడాలి. సువార్త యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించబడాలి. ఆ సువార్తను ప్రకటించబడతా హృదయాలు పొడవబడాలి, మారు మనసు కలగాలి, పాప క్షమాపణ నిత్యం ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందడం ద్వారా క్రీస్తు రాజ్యంలో, దేవుని రాజ్యంలో చేర్చబడతాము. చూడండి పిల్లరా, ఇంత గొప్ప ప్రణాళికను మనం ముంగటుండగా బైబిల్ని చూపించి ధర్మశాస్త్ర సంబంధమైన చరిత్రలు చెప్పి, ఉపమానాలు చెప్పి మనల్ని సాతాను నిత్య నరకానికి నడిపిస్తున్న పరిస్థితి చూడండి పిల్లరా. ఎంత భయంకరమైన పరిస్థితి మన ముంగట్నే ఉన్నది పిల్లరా. అందుకోసమే క్రీస్తు రాజ్యంలో చేరాలంటే ఏ చట్టమును అనుసరించాలి? చూడు, క్రీస్తు రాజ్యంలో చేరాలంటే ఏ చట్టమును అనుసరించాలి? అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్త. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చెప్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. చూడండి, అపొస్తలులు ఏమంటారు? యేసు నామమును గురించి ప్రకటించకూడదు, దేన్నైనా ప్రకటించుకోండి. ఎందుకంటే యేసు నామములో ఉంది రక్షణ, నిత్య జీవము, పరలోక ప్రాప్తి. దానిని ప్రకటింపకూడదని ఆ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నది. కానీ బైబిల్ని చూపెట్టి బైబిల్ అంతా అనుసరించాలి, బైబిల్ అంతా అనుసరిస్తే నేను నిత్య జీవం అని చెప్తున్న అనేకులు మనం ముంగటున్నారు పిల్లరా. సాతాను బైబిల్ని చూపెట్టి మనల్ని నిత్య జీవానికి అపాత్రులుగా చేసే పరిస్థితి, భయంకరమైన పరిస్థితి మనకే ఉన్నది, మన ముంగటనే ఉన్నది పిల్లరా. ఇప్పుడు క్రైస్తవుడు మరి ఏది చట్టంను అనుసరిస్తే నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు? అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్త, పరిశుద్ధాత్ముని బోధ. యేసుక్రీస్తు చెప్పిన బోధ ఎవరికండి? ఈ కేవలం ఇజ్రాయేలులకు మాత్రమే. నేను సత్యమే చెప్తున్నాను,
నేను సత్యమే చెప్తున్నాను. సర్వసత్యం ఎప్పుడు చెప్తారు? పరిశుద్ధాత్ముడు వస్తాడు. పరిశుద్ధాత్ముడు వస్తే పాపముల గురించి, నిత్య నీతిని గురించి ఒప్పింపజేస్తాడు. అందుకోసమే పరిశుద్ధాత్ముని బోధ అపొస్తలులు యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తిని మనకు ప్రకటింపనీయకుండా ధర్మశాస్త్ర సంబంధమైన చరిత్రలు, ఉపమానాలు చెప్పి బైబిల్ని చూపెట్టి మనల్ని పక్కదోవ పట్టిస్తున్నాడు సాతాను. అలాంటి భయంకరమైన పరిస్థితిలో నుంచి మనం బయటకు రావాలి. దేన్ని వింటే మనం నిత్య జీవాన్ని స్వీకరించుకున్నాము. క్రీస్తు రాజ్యంలో చేరాలంటే మరి క్రీస్తు రాజ్యంలో చేరిన వారు ఏ చట్టంను అనుసరించాలి? అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. దేవుని శక్తి నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. పిల్లరా, ఇంకా మరి వచ్చే పాఠంలో ఇంకా విపులంగా నేర్చుకుందాం పిల్లరా. ఇంకా అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది ఏంటి? మరి చట్టము, ఆ చట్టమును అనుసరిస్తే నిత్య జీవాన్ని స్వీకరించుకుంటాము. పిల్లరా, ఇంత భయంకరమైన పరిస్థితి మన ముంగటనే ఉన్నది పిల్లరా. ఆ భయంకరమైన పరిస్థితిని మనం పసిగట్టి వినుట వలన విశ్వాసం కలుగును, వినుట యేసుక్రీస్తుని బాటని కలుగును. ఏ బాలుడైన క్రీస్తుని గురించా? కాదండి, మృతులలో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తుని గురించి. అందుకోసమే ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మోమాటం గలవారై ఉండకుండా అంటున్నాడు పిల్లరా. మోమాటం అనేది ఉండకూడదు. అందుకోసమే పిల్లరా బైబిల్ని చూపెట్టి మనల్ని తప్పదు పట్టిస్తున్న భయంకరమైన పరిస్థితి మన ముంగటనే ఉన్నది. అందుకోసమే మనము ఏది వినాలి? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి వినాలి. దాన్ని వింటేనే మనము మరి నిత్య జీవాన్ని స్వస్థతించుకుంటాము. లేదండి బైబిల్ అంతా అనుసరించాలని బైబిల్ అంతా మరి ఉపమానాలు, చరిత్రలు చెప్పి దాన్ని కాలక్షేపం చేసి నిత్య నరకానికి నడిపిస్తావా? నిత్య నరకానికి సాతాను అనేకులను వాని పరిచారకుల, నీతి పరిచారకుల వేషం ధరింపజేసి బైబిల్లో చూపెట్టి నిత్య నరకానికి నడిపిస్తున్న పరిస్థితి. మరి నిత్య నరకం కావాలా? నిత్య జీవం కావాలా? ఈ రెండు మన ముంగటనే ఉన్నాయి పిల్లరా. దేన్ని స్వస్థతించుకుంటావు? నిత్య జీవాన్ని స్వస్థతించుకోవాలి. అపొస్తలులు ప్రవక్తలు చేసిన పునాది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానమును అనుసరించి మనము నిత్య జీవాన్ని స్వస్థతించుకుందాం పిల్లరా. మరి ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ మరి క్రీస్తు రాజ్యం 14వ క్లాసు నేర్చుకొని మరి ఏ చట్టం అనుసరిస్తే నిత్య జీవాన్ని స్వీకరించుకుంటాము అనే అంశం ద్వారా మరి అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానంలో ఉంది నిత్య జీవము. ఆ నిత్య జీవను అనుసరిస్తే పరలోకం చేరతామని, నిత్య జీవాన్ని స్వీకరించుకోమంటామని మరి ఎన్నో లేఖనాల ద్వారా హెచ్చరించిన విధానం స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితంలో కట్టుకొని అనేకులకు ప్రకటించే గొప్ప ధన్యత భాగ్యం అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ సెర్చ్లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.